నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీల్లో రోడ్లు, ప్రధాన రహదారులపై వరద చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయం కాగా ఈదురు గాలులతో కూడిన వానలకు రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గన్నవరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన గౌడపేట, వియ్యనపురం, ఇతర కాలనీల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. కర్నూలు జిల్లా గోనగండ్ల మండలంలో గాలివానకు పవన విద్యుత్ ఫ్యాన్ టవర్ కూలి కారుపై పడగా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాలిమరల పనులు జరుగుతున్న ప్రదేశానికి కారులో సిబ్బందిని తీసుకెళ్లిన సమయంలో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, బిడపనకల్లు మండలాల్లో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బోదగవి చెరువు పొంగుతోంది. బిడపనకల్లు మండలంలోని 19 గ్రామాలకు కరెంటు నిలిచిపోయింది. పెన్సులపాడు, పొలికి, పాల్తూరు, గోవిందవాడ గ్రామాల మధ్య వంకల ఉధృతికి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా సినీ నటుడు అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపడం చర్చనీయాంశమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీ సహా పోలీస్ ఉన్నతాధికారులను బాధ్యులను చేసి ఆదేశాలు జారీ చేస్తే నంద్యాల 2వ పట్టణ ఎస్పీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్పీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల వచ్చినప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నంద్యాల ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. సెక్షన్ 30, 144 అమల్లో ఉండగానే వేల మందితో ర్యాలీ చేయడంపై కొందరు ఫిర్యాదు చేయగా నంద్యాల ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. 60 రోజుల్లో వారిపై శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని ఈసీ సూచిస్తే ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపడం చర్చనీయాంశమైంది. ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కొట్టేశారని జనసేన విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జవహర్ రెడ్డి సీఎస్ అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారని గుర్తు చేశారు. ఈ జీవో ఆధారంగానే సీఎస్ కుమారుడు 800 ఎకరాలకు పైనే భూములు చేజిక్కించుకున్నారని ఆరోపించారు. వైకాపా ఓటమి ఖరారైనట్లు తెలిసే ఎన్నికల అనంతర హింస నియంత్రణకు కట్టడి చేయాల్సిన బాధ్యత వదిలి విశాఖలో భూ వ్యవహారాలు చక్కబెట్టుకున్నారని మూర్తి యాదవ్ మండిపడ్డారు. అసైన్డ్ భూములను వైకాపా నేతలు, ఐఏఎస్లు కొట్టేశారని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ వేస్తున్నారని మండిపడ్డారు. జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధమని తెలిపారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని విమర్శించారు. అటు భోగాపురంలో రిజల్ట్కు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారని దేవినేని ఆరోపించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశంకు మద్దతు ఇస్తున్నారనే కారణంతో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు గ్రామాలనే తగలబెడుతూ కుటుంబాలను మట్టుబెడుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులు 20 ఏళ్లుగా మారణహోమం సాగిస్తున్నారని మండిపడ్డారు. అక్కడ ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అటు సీఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని తెలుగుదేశం గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వరుస పరిణామాల దృష్ట్యా ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని విదేశాంగ మంత్రి జయశంకర్ను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా చంద్రబాబు కోరారు. ఉద్యోగాల పేరుతో ఏపీ యువతను అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ నేరాల ఉచ్చులోకి నెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరో రాష్ట్రం ఉందా అని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డు తలపెడితే అప్పటి గవర్నర్ అడ్డుపడ్డారని గుర్తు చేశారు. 30
70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళా కోరుతనంగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు బిల్డర్లపై బ్రూ ట్యాక్సులు వేస్తున్నారని, రేపో మాపో ఎక్సైజ్ దుకాణం తెరిచి జూపల్లి ట్యాక్స్ కూడా వస్తుందని అన్నారు. ఢిల్లీకి సామంతరాజుల్లా కప్పం కడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలో జరిగిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని, ఏ రైస్ మిల్లర్ నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా వెళ్లిందో విచారణ జరిపించాలన్నారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని బండి సంజయ్ విమర్శించారు. 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని వివరించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజులు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నట్టు వివరించింది. మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉంటాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదలకు 3 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బీహార్లోని పాటలీపుత్రలో ప్రచారం నిర్వహించిన మోదీ ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. విపక్షాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుతున్నట్టు చెప్పారు. తాను బతికి ఉన్నంత వరకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు లాక్కునే ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ చెప్పారు. ఎల్ఈడీ బల్బులు ఉండాల్సిన యుగంలో బీహార్ ప్రజలు లాంతర్లతో తిరుగుతున్నారని, ఆ లాంతరు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి మాత్రమే వెలుగు నింపిందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5గురిని ప్రధానులను చేస్తుందన్నారు. దేశం కోసం కష్టపడుతున్న మోదీ ఓవైపు ఉంటే, అబద్ధాలు చెబుతున్న ఇండియా కూటమి మరోవైపు ఉన్నాయన్న మోదీ ఎవరు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించి ఇళ్లు, రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ 56 ఇంచుల ఛాతీ ఏమైందని ఖర్గే ప్రశ్నించారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్న ఆయన, అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని రోహ్డ్లో ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2023లో వరదలకు అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం సాయం అందించడం లేదని ఆయన ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు 10,000 కోట్ల వరద సాయం కోరితే కేంద్రం రాళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మోదీ పాలనలో చేసిందేమీ లేదని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. భారత అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం తగదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో భారత ప్రజలకు తెలుసని పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరికి హితవు పలికారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఆ ఫోటోను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుపై స్పందించిన పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి, విద్వేష, తీవ్రవాద శక్తులను శాంతి, సామరస్యం ఓడిస్తుందన్నారు. ఫవాద్ హుస్సేన్ పోస్టుపై మండిపడిన కేజ్రీవాల్, తమ దేశ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం తగదని తేల్చి చెప్పారు.